Hi friends, welcome to my channel List Methods in Python. మనం ఆల్రెడీ లిస్ట్ టాపిక్లో కొన్ని మెథడ్స్ అనేవి చెప్పుకున్నాం. ఇందులో లిస్ట్ మెథడ్స్లో క్లియర్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇందులో మెథడ్స్ ఏంటి? అపెండ్, ఎక్స్టెండ్, కౌంట్, ఇన్సర్ట్, పాప్, రిమూవ్, ఇండెక్స్. ఇవన్నీ మనకి లిస్ట్ మెథడ్స్. ఫస్ట్ అపెండ్ మెథడ్ అంటే ఏంటో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అపెండ్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఏ అనే వేరియబుల్ తీసుకున్నాం, ఒక లిస్ట్ అనేది తీసుకున్నాం. మనం ఏమేమి వేరియబుల్స్ తీసుకున్నాం, మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేవి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. 1, 4.1, ప్రియా అండ్ 24 అనే ఎలిమెంట్స్ మనం తీసుకున్నాం. ప్రతి ఎలిమెంట్ ఏలో స్టోర్ అవుద్ది. ఏ డాట్ అపెండ్ ఆఫ్ పైథాన్ అనే వర్డ్ తీసుకున్నాం. అపెండ్ అంటే ఏం లేదు, అపెండ్ అంటే మనం ఇచ్చిన వర్డ్, మనం ఎంటర్ చేసిన వర్డ్ అనేది లిస్ట్లో లాస్ట్లో యాడ్ అవుద్ది. మనం తీసుకున్న లిస్ట్లో లాస్ట్లో మనకి యాడ్ అవుద్ది. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఏని ప్రింట్ చేస్తున్నాం. అన్ని ఎలిమెంట్స్ ఇక్కడ ఏలో స్టోర్ అవి ఉంటాయి. సో మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? 1, 4.1, ప్రియా, 24 మనం తీసుకున్న వర్డ్ అనేది లాస్ట్లో యాడ్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టెండ్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ బి అనే వేరియబుల్ తీసుకున్నాం, ఒక లిస్ట్ తీసుకున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి తీసుకోవచ్చు. ఎలిమెంట్స్ తీసుకున్నాం, బి డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్ అనేవి తీసుకున్నాం. ఎక్స్టెండ్ చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. 5, 36, 42, 1 అనేది ఈ లిస్ట్లోకి యాడ్ చేస్తున్నాం. బి అనే వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాం. ఈ 1 ఎలిమెంట్స్ బిలో స్టోర్ అవి ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్ అనేవి ఈ లిస్ట్లో యాడ్ చేస్తున్నాం. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఈ ఎలిమెంట్స్తో పాటు ఈ ఎలిమెంట్స్ని యాడ్ చేసుకుని అన్ని ఎలిమెంట్స్ మనకి ప్రింట్ అవుతాయి. అవుట్పుట్ చూడండి, 4, 6, 3.3 పైథాన్ అండ్ 5, 36, 42, 1 అనేవి యాడ్ అవునాయి. అవుట్పుట్లో ఇవన్నీ కలిపి ప్రింట్ అవుతాయి. వచ్చేసి కౌంట్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. వి అనే వేరియబుల్ తీసుకున్నాం, ఒక లిస్ట్ అనేది తీసుకున్నాం, సమ్ ఎలిమెంట్స్ అనేవి తీసుకున్నాం, ప్రింట్ చేస్తున్నాం. వి డాట్ కౌంట్ ఆఫ్ 6 అనే నెంబర్ ఎన్ని టైమ్స్ ఉందని చెప్పి మనం కౌంట్ చేస్తున్నాం. ఎన్ని టైమ్స్ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ 2 టైమ్స్, 2 ఉన్నాయి 6 అనే నెంబర్. అవుట్పుట్ ఏమొస్తుంది? 2 అని మనకు ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి రిమూవ్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. వి అనే వేరియబుల్ తీసుకున్నాం, సమ్ ఎలిమెంట్స్ అనేవి లిస్ట్ కింద తీసుకున్నాం. వి డాట్ రిమూవ్ ఆఫ్ 5 అనే ఎలిమెంట్ని మనం రిమూవ్ చేస్తున్నాం. వి అనే వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాం. ఈ ప్రతి ఎలిమెంట్ విలో స్టోర్ అవి ఉంటుంది. మనం ఏం రిమూవ్ చేస్తున్నాం? 5 అనే ఎలిమెంట్ని రిమూవ్ చేస్తాం. సో అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? రిమూవ్ అయిన ఎలిమెంట్ తప్ప మిగతా అన్ని అవుట్పుట్లోకి ప్రింట్ అవుతాయి. చూడండి, 1, 4, 8, 9. నెక్స్ట్ వచ్చేసి పాప్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఏ అనే వేరియబుల్ తీసుకున్నాం, ఒక లిస్ట్ అనేది తీసుకున్నాం, సమ్ ఎలిమెంట్స్. ఏ డాట్ పాప్ ఆఫ్ 1. పాప్ అంటే ఏంటి అసలు? పాప్ మెథడ్ అంటే ఇండెక్స్ ద్వారా మనం ఎలిమెంట్ని రిమూవ్ చేస్తాం. 1 అనే ఇండెక్స్ ద్వారా ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేస్తున్నాం. ఏని ప్రింట్ చేస్తున్నాం. ప్రతి ఎలిమెంట్ ఏలో స్టోర్ అవుద్ది. మనం 1ని రిమూవ్ చేస్తున్నాం కదా. 1 అంటే ఏ ఎలిమెంట్? ఇండెక్స్ అంటే మనం 0 నుంచి స్టార్ట్ అవుద్ది ఇండెక్స్ అనేది. 1, 2, 3, 4. 1ని రిమూవ్ చేస్తే 1 యొక్క ఎలిమెంట్ ఏంటి? 1 ఇండెక్స్ యొక్క ఎలిమెంట్ 4. మనకి ఏం రిమూవ్ అవుద్ది? 4 అనేది రిమూవ్ అవుద్ది. సో మనకి అవుట్పుట్ వచ్చేసి పాప్ 1, ఇండెక్స్ 1ని రిమూవ్ చేస్తున్నాం, 1 యొక్క ఎలిమెంట్ని. ఈ 4 అనేది రిమూవ్ అయిపోయిన తర్వాత మిగతావన్నీ మనకి అవుట్పుట్లో ప్రింట్ చేస్తుంది, 4 తప్ప. ఏని ప్రింట్ చేస్తాం. మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? 1, 6, 9 ప్రియా అని చెప్పి మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఏ అనే వేరియబుల్ తీసుకున్నాం, సమ్ ఎలిమెంట్స్ లిస్ట్ అనేది తీసుకున్నాం. ఏ డాట్ ఇండెక్స్ ఆఫ్ 6. ఇండెక్స్ అంటే ఏంటి? ఇండెక్స్ మెథడ్ అంటే ఎలిమెంట్ ద్వారా ఇండెక్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఏని మనం ప్రింట్ చేస్తున్నాం. ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? 0 నుంచి స్టార్ట్ అవుద్ది. 6 యొక్క ఎలిమెంట్ ద్వారా మనం ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? 0, 1, 2. 6 యొక్క ఎలిమెంట్ ఇండెక్స్ ఏంటి? 2. మనకు అవుట్పుట్ 2 అని చెప్పి మనకు ప్రింట్ అవుద్ది. సో అవుట్పుట్ 2 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్ట్ మెథడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. వి అనే వేరియబుల్ తీసుకున్నాం,
సమ్ ఎలిమెంట్స్ లిస్ట్ తీసుకున్నాం. వి డాట్ ఇన్సెర్ట్ అంటే ఏం లేదు, పర్టికులర్ లొకేషన్లో మనం ఏదైనా ఎలిమెంట్ని యాడ్ చేసుకోవచ్చు. 0 అనే లొకేషన్లో, ఇండెక్స్ 0 అనే లొకేషన్లో XYZ అని చెప్పి మనం ఎలిమెంట్ని యాడ్ చేయాలనుకుంటున్నాం. వీని ప్రింట్ చేస్తాం. అవుట్పుట్ ఏమొస్తుంది మనకి? అవుట్పుట్ అనేది 0 ఇండెక్స్ ఏంటి, ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 4 0 ఇండెక్స్ అంటే ఫస్ట్ 0 ఇండెక్స్ దగ్గర XYZ అనే ఎలిమెంట్ని యాడ్ చేయాలనుకుంటున్నాం. సో 1 ప్లేస్లో XYZ అని చెప్పి మనకి యాడ్ అవుద్ది. మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? XYZ 6 11 ప్రియా 2 ఇలా 0 అనే ఇండెక్స్లో 1 ప్లేస్లో XYZ అని చెప్పి యాడ్ అవుతుంది. సో ఇన్సర్ట్ అంటే పర్టికులర్ లొకేషన్లో మనం ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ఇన్సర్ట్ అనే మెథడ్ని యూజ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెథడ్స్ డెఫినేషన్ ఏంటంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే అపెండ్ అంటే ఒక ఎలిమెంట్ని మనకి లాస్ట్లో యాడ్ చేస్తుంది. ఎక్స్టెండ్ అంటే బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తుంది. కౌంట్ అంటే కౌంట్ చేయడానికి మనం కౌంట్ అనే మెథడ్ని యూజ్ చేసుకుంటాం. ఇన్సర్ట్ అంటే పర్టికులర్ ప్లేస్లో మనం ఇన్సర్ట్ చేసుకోవాలంటే ఇన్సర్ట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. పాప్ అంటే ఇండెక్స్ ద్వారా ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవడానికి పాప్ అనే మెథడ్ని యూజ్ చేసుకుంటాం. రిమూవ్ అంటే ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయడానికి రిమూవ్ అనే మెథడ్ని యూజ్ చేసుకుంటాం. ఇండెక్స్ అంటే ఎలిమెంట్ ద్వారా ఇండెక్స్ని యాక్సెస్ చేసుకోవడానికి ఇండెక్స్ అనే మెథడ్ని యూజ్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ద లిస్ట్ మెథడ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.